బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ 19వ పుస్తకం ఖురాన్ పఠనంలో సజ్దా. హదీస్ నెంబర్ 994. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో సూరతున్ నజ్మ్ పఠిస్తూ సజ్దా చేశారు. ఆయనతో ఉన్న వారందరూ కూడా అలాగే చేశారు. కానీ ఒక వృద్ధుడు మాత్రం అలా చేయలేదు. ఆ వృద్ధుడు గుప్పెడు చిన్నరాళ్లను లేదా మట్టిని తీసుకొని తన నుదిటిని ఆనించి, ఇది నాకు చాలు అని అన్నాడు. ఆ తర్వాత అతడు అవిశ్వాసిగా చంపబడడం నేను చూశాను. హదీస్ నంబర్ 995. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. శుక్రవారాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజ్లో మొదటి రకాతులో అలిఫ్ లామ్ మీమ్ తంజీల్ అస్సజ్దా మరియు రెండో రకాతులో హల్ అతా అలల్ ఇన్సాని అనగా సూరతు దహ్ర్ పఠించేవారు. హదీస్ నెంబర్ 996. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం సజ్దా తప్పనిసరి కాదు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని పఠిస్తూ సజ్దా చేయడం నేను చూశాను. హదీస్ నెంబర్ 997. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూరతున్ నజ్మ్ పఠిస్తూ సజ్దా చేశారు మరియు ప్రజలందరూ సజ్దా చేశారు. ప్రజల్లో ఒక వ్యక్తి గుప్పటి రాళ్ళు లేదా మట్టిని తీసుకొని తన ముఖానికి అడ్డు పెట్టుకొని, ఇది నాకు చాలు అని అన్నాడు. ఆ తర్వాత అతను ఒక గొప్ప వీరుడులా చంపబడ్డం నేను చూశాను. హదీస్ నంబర్ 998. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్ నజ్మ్ సూరా పఠిస్తూ సజ్దా చేశారు మరియు ఆయనతో పాటు ముస్లింలు, అన్య మతస్థులు, జిన్నులు మరియు మానవులందరూ సజ్దా చేశారు. హదీస్ నంబర్ 999. అతా బిన్ యసార్ రజియల్లాహు అన్హు గారి కథనం. నేను జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హును సజ్దా గురించి అడిగాను. దానికి ఆయన ప్రవక్త గారి ముందు అన్ నజ్మ్ పఠించానని చెప్పారు. హదీస్ నెంబర్ 1000. జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు గారి కథనం. నేను ప్రవక్త గారి ముందు అన్ నజ్మ్ పఠించాను, అయినా ఆయన సజ్దా చేయలేదు. హదీస్ నంబర్ 1001. అబూ సల్మా రజియల్లాహు అన్హు గారి కథనం. అబూ హురైరా గారు ఇజస్సమా ఉన్షక్కత్ పఠిస్తుండగా నేను చూశాను మరియు దాని పఠనం సమయంలో ఆయన సజ్దా చేశారు. నేను అబూ హురైరా రజియల్లాహు అన్హును అడిగాను, మీరు సజ్దా చేయడం నేను చూడలేదా? అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ప్రవక్త గారు సజ్దా చేయడం నేను చూడకపోయి ఉంటే నేను సజ్దా చేసి ఉండేవాడిని కాదు. హదీస్ నెంబర్ 1002. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు సజ్దా ఉన్న సూరాను పఠించినప్పుడు ఆయన సజ్దా చేసేవారు మరియు మేము కూడా అలాగే చేసేవాళ్ళం. అయితే మాలో కొందరికి తీవ్రమైన రద్దీ కారణంగా సజ్దా చేయడానికి చోటు దొరికేది కాదు. హదీస్ నెంబర్ 1003. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు సూరతు అస్-సజ్దా పఠించినప్పుడు మేము ఆయనతో పాటే ఉంటే ఆయన సజ్దా చేసేవారు. మేము కూడా ఆయనతో పాటు సజ్దా చేసేవాళ్ళం. అయితే మాలో కొందరికి తీవ్రమైన రద్దీ కారణంగా సజ్దా చేయడానికి చోటు దొరికేది కాదు. హదీస్ నెంబర్ 1004. రబియా రజియల్లాహు అన్హు గారి కథనం. ఒక శుక్రవారం నాడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ఉపన్యాస వేదికపై నుండి సూరతు అన్-నహ్ల్ పఠించారు. ఆయన సజ్దా వచనం వద్దకు చేరుకున్నప్పుడు ఉపన్యాస వేదిక దిగి సజ్దా చేశారు మరియు ప్రజలు కూడా సజ్దా చేశారు. మరుసటి శుక్రవారం ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు అదే సూరాను పఠించారు మరియు సజ్దా వచనం వచ్చినప్పుడు ఇలా అన్నారు, ఓ ప్రజలారా, మనం సజ్దా వచనాలను పఠించేటప్పుడు ఎవరైతే సజ్దా చేస్తారో వారు సరైన పని చేసినట్లే. అయితే సజ్దా చెయ్యని వారికి అది పాపం కాదు. మరియు ఆ రోజు ఉమర్ రజియల్లాహు అన్హు గారు సజ్దా చేయలేదు.
ఇబ్నే ఉమర్ రజల్లాహు గారు ఇంకా ఇలా జోడించారు, పఠన సజ్దా అల్లా తప్పనిసరి చేయలేదు, కానీ మనం కోరుకుంటే దాన్ని చేయవచ్చు. హదీస్ నంబర్ 1005. అబూ రాఫీ రజల్లాహు గారి కథనం. నేను అబూ హురైరా వెనక ఇషా నమాజ్ చేశాను మరియు అతను ఇదస్సమా షక్కత్ పఠించి సజ్దా చేశారు. నేను ఇదేమిటి అని అడిగాను. అబూ హురైరా రజల్లాహు నేను అబుల్ కాసిం వెనక సజ్దా చేశాను మరియు నేను అతన్ని కలిసే వరకు అలాగే చేస్తాను అని చెప్పారు. అబుల్ కాసిం అంటే ప్రవక్త గారు. హదీస్ నెంబర్ 1006. ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి కథనం. పట్టణ సాష్టాంగ నమస్కారం ఉన్న సూరాను ప్రవక్త గారు పఠించినప్పుడల్లా సజ్దా చేసేవారు. ఆ తర్వాత మేము కూడా సజ్దా చేసేవాళ్ళం, కానీ మాలో కొందరికి సజ్దా చేయడానికి స్థలం దొరకలేదు.